దారుణం. అన్న కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్నాడో తమ్ముడు. అప్పటి వరకు అన్నతో కలిసి మద్యం తాగగా ఆ తర్వాత అన్న బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికే వదిన ఆమె ఇద్దరు కుమార్తెలు దారుణంగా హత్య చేశాడు. ఆపై తను కూడా ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హత్యలకు కారణాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. అవేంటి? లెట్స్ వాచ్. పద్మావతి నగర్లో టీపీ దాస్ భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు దేవిశ్రీ నీరజతో కలిసి నివాసం ఉంటున్నారు. దాసు తమ్ముడు మోహన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా 2019లో వివాహమైంది. 2020లో మోహన్ భార్య నుంచి విడిపోవడంతో ఇటీవల అన్న వదినలు మరో అమ్మాయితో రెండోసారి పెళ్లి చేశారు. రెండో భార్య కూడా మోహన్ నుంచి విడిపోయింది. ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్లడంతో మోహన్ మానసికంగా కుంగిపోయాడు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మోహన్ అప్పుడప్పుడు తిరుపతిలోని అన్న ఇంటికి వచ్చి ఉండేవాడు. 2 రోజుల క్రితం చెన్నై నుంచి తిరుపతి వచ్చిన మోహన్ అన్న దాస్ ఇంట్లో ఉంటున్నాడు. అయితే దాస్ బుధవారం సాయంత్రం ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి మోహన్ కత్తి తీసుకొని వదిన సునీత, కూతుళ్లు దేవశ్రీ, నీరజాలపై దాడి చేశాడు. ముగ్గురు రక్తపు మడుగులో పడిపోగా వారి మృతదేహాలను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు కనిపించడంతో ఆ భయంతో ఫ్యాన్ కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దాస్ తిరిగి ఇంటికి వచ్చాడు. లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపులు నెట్టినా తెరుచుకోలేదు. వెంటనే స్థానికులతో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య పిల్లలు ముగ్గురు హాల్లో రక్తం మడుగులో కనిపించారు. భార్య పిల్లల్ని చూసి దాస్ గుండెలు బాదుకున్నాడు. ఇంట్లోని లోపలి గదిలో మోహన్ కూడా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అన్న వదినలే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని గత కొద్ది రోజులుగా మోహన్ కోపంగా ఉన్నాడు. పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోవడం, అన్న కుటుంబం సంతోషంగా ఉండడంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఇష్టం లేని పెళ్లి చేయటం వల్ల తాను విడిపోవాల్సి వచ్చిందని మోహన్ తరచూ అన్నతో గొడవ పడేవాడని దాస్ తెలిపారు. ఈ క్రమంలో అన్న దాస్ ఇంట్లో లేని సమయంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. వదినను, ఆమె పిల్లలను కడతేర్చాడు. కాగా తన తమ్ముడు మోహన్ మానసిక స్థితి సరిగా లేదని, ఇష్టం లేని పెళ్లి చేశామంటూ తమపై కోపం పెంచుకున్నాడని అన్న దాస్ తెలిపాడు. ఇక దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.